సార్ వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది సార్. అస్సలకి అంటే నాకు తెలిసి మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా రావచ్చు. అంటే ఆ సినిమా చూసిన తర్వాత కడుపుబ్బి నవ్వి, బాగా నవ్వేసి, కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, ఆ బిల్లు మాకు మీరే కట్టాలని అంటారేమో అనిపిస్తుంది. బాగా నవ్వి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి బిల్లులు పంపిస్తే అందరి బిల్లులు కడతా నేను. ప్రాబ్లమ్ ఏం లేదు. అంతేనా? మాకే అనిపించింది. నవ్వుతా అంటే వామ్మో! ఇదేంట్రా ఇంత బాగుందంటే ఇక కామన్ ఆడియన్స్‌కి ఇంకా పి సో, ఇంత మంచి కామెడీస్ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌కి టికెట్ రేట్లు కొద్దిగా ఏదో పెంచినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్? టికెట్ రేట్ ఐ మీన్ అందరూ ఊరినే మీడియాలో హంగామా చేస్తున్నారు, నేను కాదనట్లేదు కానీ, మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ 4 రిలీజెస్ ఉన్నాయి. కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి. చిన్న సినిమా కాంపాక్ట్‌గా రిలీజ్ చేస్తున్నాం. అందుకని ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆంధ్రాలో తెచ్చిన 50 రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్‌లో రూ. 100 టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాం. మిగతా అన్ని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్లు అలానే ఉన్నాయి. ఎక్కడ రేట్లు స్పెసిఫిక్‌గా పెంచాలి అని పెంచిందేం లేదు. కొన్ని స్టేషన్స్‌లో కొన్ని ఊరుల్లో 150 ఉన్నాయి అక్కడ. కొన్ని ఊరుల్లో 100 ఉన్నాయి. అలాంటి చోట్ల 150 అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్‌గా 50 రూపీస్ తెచ్చాం తప్పితే అదేదో కొత్తగా లేని రేట్‌ని ఐ మీన్ ఆల్రెడీ ఇప్పటిదాకా మార్కెట్‌లో లేని రేట్‌ని ఏమేమి తీసుకురాలా. ఇప్పుడు కొన్ని స్టేషన్స్‌లో ఆల్రెడీ ఆ రేట్ ఉంటే కొన్ని స్టేషన్స్‌లో లేదు. కొన్ని థియేటర్స్ లీగల్‌గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా! అలా ఆ 50 రూపీస్ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్‌లో ఆ 50 రూపీస్ జియో తీసుకొచ్చాం. అంతే. ఎక్కడ రేట్ పెంచింది అని ఏం చేయలే ఎవరం. అది మామూలు రేటే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎలా ఉందో సింగిల్ థియేటర్స్ రేట్‌లో అది కూడా అంతే. ఏమి పెంచలే ఎక్కడ. ఈ సినిమాకి ఎక్కడ రేట్ పెంచలేదు. అందరికీ సమ్మర్ హాలిడేస్‌లో అందరూ స్టూడెంట్స్, యంగ్‌స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్‌గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాం. అంతేగాని ఎక్కడ ఏమి పెంచలేదు దాన్ని. ఒక ప్రొడ్యూసర్‌గా కాకుండా ఒక కామన్ ఆడియన్‌గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవేళ మీరు గనక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరెలా ఇచ్చుకుంటారు? సినిమాలకి రేటింగ్ ఇచ్చే కల్చర్‌ని నేను నమ్మనసల. కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా. నేను 'మ్యాడ్' అనే సినిమాకి మామూలుగా ఆడియన్‌గా టికెట్ కొనుక్కొని ఎళ్ళేది నవ్వుకుంటానికి. దానికి నేను కంప్లీట్‌గా నా రూ. 250, రూ. 200 ఏ రేంజ్ టికెట్ కొనుక్కొని ఎళ్తారో, ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్‌గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరును సంగీత్ శోభన్ చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంత అంటే ఒక క్వెషన్ కూడా దీనికి అవుతుంది. అంటే 'జాహ్నవి కపూర్' ఫాదర్‌ని మనమేమైనా ప్రశ్నిస్తామా అని అన్నారు. అంటే అలాంటివన్నీ ప్రశ్నించకూడదా? బోని కపూర్ గారిని? అంత అందమైన కూతురిని గనుక ప్రశ్నిస్తే మనకే నష్టం గదా! అంటే ఆయన ఏదైనా తప్పున్నా ఇప్పుడు తప్పు ఉన్నప్పుడు సమస్య తప్పు. లేదు. అంత అందమైన కూతురిని కన్నోళ్ళు ఎవరు తప్పు చేయరు జనరల్‌గా. ఓకే సార్. వంశీ గారు. సార్ అంటే 'మ్యాడ్' రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టికెట్స్ ఎవరికైనా నచ్చకపోతే వెనక్కిచ్చేస్తానని. 'మ్యాడ్ 2'కి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఏ నంబర్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? నంబర్‌లు ఇయన్నీ తర్వాత సంగతులే. ముందు మీ అందరికి సినిమా నచ్చి ఇప్పుడు ట్రైలర్‌కి నవ్వుకున్నట్టే సినిమా నవ్వుకున్నారని చెబితే, దాని తర్వాత నంబర్‌లన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే. అంటే ట్రైలర్ 'మ్యాడ్ స్క్వేర్' లాగా, 'లాఫ్ స్క్వేర్' లాగా కనిపిస్తుంది. సో, మీ కైండ్ ఆఫ్ అంటే 'డీజే టిల్లు' గాని, 'మ్యాడ్' గాని 'సితారా'కి కొత్త విలువను తెచ్చాయి. అంటే ఈ 2 సినిమాలు. ఫర్దర్‌గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది. 'మ్యాడ్' అండ్ 'టిల్లు'ని కలిపే ఉద్దేశం గూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు. దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే ఐ మీన్ ఈ ముగ్గురు కుర్రాళ్ళు సిద్దు అని కాదు. నెక్స్ట్ ఈ పాట కూడా ఇంతే సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని నాకు డెఫినెట్‌గా తెలుసు. కామెడీ అంతా పండింది. రాత్రే కాపీ కూడా చూసుకున్నాము. సో, నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కుర్రాళ్ళని ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా. 'తమన్ అసోసియేషన్' గురించండి. కంటిన్యూయస్‌గా ఉంటుంది. 'భీమ్స్', 'తమన్'. 'తమన్' గారి పార్ట్ ఏంటి ఇందులో? 'తమన్' గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే 'మ్యాడ్ 1' కాలేజ్ ఫిల్మ్. చిన్న పిల్లలు 18, 19 ఇయర్ ఓల్డ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు లవ్వు, కాలేజ్‌లో జరిగే హ్యూమరు, బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఇట్లాంటియన్నీ ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చుతది. యూత్‌లో గాని, ఏ సెంటర్స్‌లో గాని. కానీ మ్యాథ్స్ స్క్వేర్‌కొచ్చేటప్పటికి ఏంటంటే 22, 23 ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మాలాంటి చిల్లర ఎదవలు ఉంటారు గదా! సార్ అట్లాంటి చిల్లర ఎదవలు మీరు చిల్లరేది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. అయన్నీ పక్కన నేననేది ఎందుకు బేసిక్ పక్కన? ఇంజినీరింగ్ కాలేజ్ టైమ్‌లో చెప్తున్నా. ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళు పెళ్ళై పిల్లలున్నోళ్ళ గురించి కాదు ఇది. 23 ఏళ్ళు, 22 ఏళ్లలో పెద్దగా ఇంజినీరింగ్ చదివి, పెద్ద బాగా చదవకుండా ఎంఎస్‌లు, యూఎస్‌లు ఇయన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక ముగ్గురు, నలుగురు కలిసి గోవా ఎళ్తే చేసే అల్లరి చిల్లర పనులన్నీ మాస్‌గా ఉంటాయి కదా! క్లాస్‌గా అయితే డెఫినెట్‌గా ఉండవు కదా! కాబట్టి ఈ మాస్ మూవ్‌మెంట్స్ అన్నిటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు. అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూవ్‌మెంట్స్. ఈ సినిమా అదే అందుకే 'మ్యాడ్ 1'తో కంపేర్ చేసుకోకండి. ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిల్మ్. మోర్ కామెడీ ఫిల్మ్. మాస్ మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి.
నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్? ఇంకా హీరో ఫైనల్ అవ్వలే. హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా. హీరో పేరే వినిపిస్తుంది కదా సార్. హీరో మీకు వినిపించవచ్చు. నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్. హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా.